ఎన్టీఆర్ జిల్లా ములకలపేంట మర్డర్ మిస్టరీని మైలవరం పోలీసులు ఛేదించారు. ఆస్తి కోసమే తండ్రిని కొడుకు హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 8న కడియం శ్రీనివాసరావు హత్యకు గురయ్యాడు. అనుమానాస్పద వృత్తిగా కేసు నమోదు చేసిన పోలీసులు కొడుకే హత్య చేసినట్లు గుర్తించారు. చెడు వ్యసనాలకు బానిసైన కొడుకు పొలం అమ్మాలని తండ్రిపై ఒత్తిడి తీసుకువచ్చాడు. అందుకు తండ్రి ససేమిరానడంతో కోపంతో హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. పరసుమల్లి గ్రామం హ్యామ్లెట్ అయిన ములకలపేంట సమీపంలో ఉన్న ఫీల్డ్స్లో ఒక కడియం శ్రీనివాసరావు అనే వ్యక్తి హత్య గావించబడ్డాడు. యూజువల్గా ఎప్పుడూ కూడా తన యొక్క ఫీల్డ్స్లో అక్కడే ఉంటూ కోతులు తరుముకుంటూ తన యొక్క వ్యవసాయాన్ని కోతుల నుంచి పాడు చేయకుండా కంటిన్యూస్గా అక్కడే ఉండి తన మొక్కజొన్న చేనుని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అది అతని యొక్క డైలీ రొటీన్. అయితే ఇనీషియల్గా ఇతను హత్య గావించబడిన తర్వాత కొడుకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో ఇద్దరు ముద్దాయిల్ని ఇవ్వడం జరిగింది. ఆ ముద్దాయిల్ని మనం ఫస్ట్లో ఇంట్రాగేట్ చేయడం జరిగింది. ఈ వ్యక్తి ఎవరైతే డిసీజ్డ్ సన్ ఉన్నాడో అతని పేరు కడియం పుల్లారావు. ఇతనికి చెడు అలవాట్లకి బానిస అయిపోయి ఉన్నాడు. ప్రీవియస్గా ఈయన క్రికెట్ బెట్టింగ్, తర్వాత గ్యాంబ్లింగ్ ఇవన్నీ కూడా ఆన్లైన్లో చేస్తూ ఉంటాడు. ఈ పోగొట్టుకోవడంతో తండ్రికి అతనికి గొడవలు స్టార్ట్ అయ్యాయి.